ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 552వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో చదువు రాని వాడు గీతా గ్రంథాన్ని చదవలేని వారు తరించేటువంటి మార్గాన్ని చెప్పారు 71వ శ్లోకంలో. ఇప్పుడు 72వ శ్లోకంలో స్వామి అర్జున్ అడుగుతున్నాడు, అర్జున, నా ఈ బోధతో నీ అజ్ఞానం నశించిందా అని అడగబోతున్నాడు స్వామి అన్నమాట. ఏమంటున్నాడు 72లో? కచ్చిదే తచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణస్తష్టే ధనంజయ అంటున్నారు స్వామి. చూడండి, గీతా ప్రచారాన్ని పదిలం చేశాడు. ఎలా చేయాలి, గీతా ప్రచారాన్ని ఎలా చేయాలో చక్కగా చెప్పేవాడికి, చదివేవాడికి, వినేవాడికి ఎటువంటి ఉపయోగాలు, ఫలాన్ని కలుగుతుందో చక్కగా వివరించి, భగవంతుడు పాపము అర్జునుడికి తాను ఒక మందిచ్చాడు కదా, ఒక డోస్ మందిచ్చాడు. మరి దేనికి మందిచ్చాడు? అతని మోహం అనేటువంటి ఆ రోగానికి, ఆ జాడ్యానికి వదులుకోవడానికి ఒక మందు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఉపదేశం చేశారనమాట. మరి ఆ మందు ఎంతవరకు పనిచేసిందో తెలుసుకునేందుకు స్వామి ఇక్కడ అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఏమని? కుంతి కుమారా, నేను ఇప్పటి వరకు జ్ఞానోపదేశాన్ని చేశాను కదా, ఆ ఉపదేశాన్ని నువ్వు ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా అని అడిగాడు. ఇప్పుడు కుంతం అంటే బల్లెం అట, బల్లెం అని అర్థం అట. బల్లెం లాంటి పదునైనటువంటి సూక్ష్మ బుద్ధి కలిగింది కాబట్టి కుంతి అనే పేరు వచ్చిందంట. మీ తల్లికి కుంతి అని పేరు ఎట్టొచ్చింది తెలుసా? బల్లెంలాగా సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి మీ తల్లిది. మరి ఆ తల్లికి పుట్టిన కొడుకువు నీవు, నీ బుద్ధి కూడా చాలా సూక్ష్మంగానే ఉంటుంది కదయ్యా. మరి అటువంటి ఆ సూక్ష్మ బుద్ధితోనే విన్నావా? అజ్ఞాన ప్రభావంతో నీ కలిగినటువంటి మోహ జాడ్యం నశించిందా ధనంజయ అంటున్నాడు స్వామి. నాకు ఏదైనా మంచి మార్గం చెప్పవయ్యా అని 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు స్వామిని. దానికి సమాధానంగా 7వ శ్లోకం 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో అర్జునుడు వేసిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఈ సందేశాన్ని, ఇప్పటి వరకు సందేశాన్ని అంతా ఇస్తూ వచ్చాడనమాట. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ స్వామి? నీవు మోహంతో నన్ను ప్రశ్న అడిగావు, ఇప్పుడు ఆ మోహం నశించిందా అని అడుగుతున్నాడు. నీవు ఆ రోజు అడిగినప్పుడు నీవు మోహంతో ఉన్నావు, మరి అది నశించిందా నీకు ఆ మోహం ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, రోగికి ఒక ఔషధం, ఒక రోగం వచ్చింది, మనం డాక్టర్ కాడికి వెళ్తాం, మందులు ఇస్తారు. మళ్ళీ రెండోసారి సిట్టింగ్కి వెళ్తాం అనమాట డాక్టర్ కాడికి. ఏమంటాడు? నీకు ఆ రోగం తగ్గిందా అని వైద్యుడు ఖచ్చితంగా అడగాలి కదా. అడగకుండా మళ్ళీ వేరే మందులు రాయడాయనమాట. కాబట్టి అతని కర్తవ్యం అది. అలాగే భవరోగం అనే రోగం వచ్చింది అర్జునుడికి. ఇక్కడ వైద్యుడు శ్రీకృష్ణుడు. ఈ భవరోగం వచ్చిన అర్జునుడికి శ్రీకృష్ణుడు వైద్యం చేస్తున్నాడు. మరి ఆ వైద్యుడు రోగిని అడుగుతున్నాడు, అజ్ఞాన రుగ్మతతే బాధపడుతున్నావయ్యా నువ్వు ఇప్పటి వరకు. అజ్ఞానం అనేటువంటి జబ్బు నిన్ను పట్టుకుందయ్యా. మరి ఆ అజ్ఞానం అనే జబ్బు, నేను గీతాశాస్త్రం అనే ఔషధాన్ని ఇచ్చాను. మరి ఈ ఔషధంతో నీకు అజ్ఞాన జనితమైనటువంటి ఆ భ్రమాపూరితమైనటువంటి అతన్ని వ్యాధి నీకు శమించిందా, తగ్గిందా లేదా, ఎంతవరకు తగ్గింది, ఏమిటి అని అడుగుతున్నాడు స్వామి అన్నమాట. ఇప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు? రోగి యొక్క ఆరోగ్యాన్ని గురించి, అన్నం తిన్నావా, నిద్రపడుతోందా, కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి, ఈ మూత్రం ఎన్నిసార్లు పోతున్నావు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగినట్లుగానే ఇక్కడ భవరోగు అయినటువంటి జిజ్ఞాస అయినటువంటి అర్జునుడిని, మనమందరం కూడా భవరోగులము, మనమందరం కూడా జిజ్ఞాసులమే. కాబట్టి మనమందరం కూడాను మనపాటి వాళ్ళు గురువుల్ని సమీపించినప్పుడు గురువులు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మనని ప్రశ్నిస్తారనమాట. అర్థమైందా? వాత్సల్యంతో అడుగుతాడనమాట గురువు. ఇది గురుధర్మము. వాత్సల్యంతో ఈ విధంగా ప్రశ్నలు వేయడం అన్నది గురుధర్మం అన్నమాట. ఇంకా అంటున్నాడు స్వామి, ఏమన్నాడు? ఏకాగ్రాణ చేతస అంటాడు. ఏకాగ్రంగా నీవు
విన్నావా అని. అప్పుడు ధ్యానం చేసేటప్పుడు కానీ, శ్రవణం చేసేటప్పుడు కానీ, విచారం చేసేటప్పుడు కానీ మనసు ఏకాగ్రంగా ఉండాలి. చంచలమైన మనసుతో ఏ పని చేసినా కూడా అది ప్రయోజనకారిగా ఉండదన్నమాట. కాబట్టి ఎవరైనా సరే పారాయణ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే తత్వ విచారణ చేస్తున్నప్పుడు కానీ, లేదా ధ్యానం చేసేటప్పుడు కానీ ఆ మనసును బహిర్ముఖంగా పోనీయకుండా ఏకాంతంగా అది బాగా ఏకాగ్రంగా వినాలి అన్నది ఇక్కడ స్వామి చెప్తున్నటువంటి బోధ అన్నమాట. భగవంతుడు చేసిన బోధ ఇదన్నమాట. ఇప్పుడు మనసును ఏకాగ్రపరుచుకొని శ్రవణము మొదలైనటువంటి సాధనలు చేసినట్లయితే అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసుకోవచ్చు. మనసును ఏకాగ్రపరుచుకొని ఈ యొక్క శ్రవణాదులు చేసినట్లయితే నీ అజ్ఞానం సమూలంగా నాశనమైపోతుంది అనేటువంటి వాక్యంతో ఈ గీతాశాస్త్రంలో పరమాత్మ ఇస్తున్నటువంటి అంతిమ ఉపదేశం అన్నమాట. సర్పరజ్జు భ్రాంతిని పోగొట్టడం అనమాట. అంటే కనిపించేదంతా పై కనిపించేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపమే అన్నటువంటి భావనకి నీవు రావడమే ఈ జ్ఞానయజ్ఞం యొక్క పరాకాష్ఠ అనమాట. అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఆ మోహాన్ని, అర్జునునికి కలిగినటువంటి మోహాన్ని పరమాత్మ తన ఉపదేశంతో ట్రీట్మెంట్ ఇచ్చి ఆ మోహం నశించిందా లేదా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ నష్ట అని అడగలేదు ఆయన, ఏమన్నా ప్రనష్ట అని అడుగుతున్నాడు. అంటే బాగా సమర్థవంతంగా పూర్తిగా నష్టమైందా లేదా, పూర్తిగా పోయిందా లేదా. అంటే దుంప అన్నమాట. అది పూర్తిగా దుంపను తీసేస్తే కానీ మళ్ళీ మొలకలు రావు అనమాట. దుంపను లోపలే ఉంచి పైన మొక్కల వరకు గన తీసినట్లయితే ఆ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి అజ్ఞానం సమూలంగా నాశనం అయితే తప్పితే జ్ఞానానికి అక్కడ తావు ఉండదు అని స్వామి ఇక్కడ చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం.